ఆదిలాబాద్ బాలకేంద్ర విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. వారు నేర్చుకున్న శాస్త్రీయ నృత్యంలో సత్తా చాటుతూ రికార్డుల పంట పండిస్తున్నారు. కూచిపూడి గురువు బాలకేంద్రం సూపరింటెండెంట్ మిట్టు రవి శిక్షణలో రాటుతేలి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 10 వరల్డ్ రికార్డులతో పాటు రీసెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ విషయం చిన్నారుడు. అయితే ఇదే విషయంపై మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బాలకేంద్రం వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం బాలకేంద్రం. ఈ బాలకేంద్రము ఇక్కడ ఉన్న జ్ఞాన సరస్వతి బాలకేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యొక్క మట్టిలోని ఉన్నటువంటి యొక్క విద్యార్థులను మాణిక్యాలుగా తయారు చేస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి యొక్క నృత్యం పట్ల ఉన్నటువంటి యొక్క ఆసక్తిని ఒక అద్భుతంగా మార్చి వాళ్ళకి నృత్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని రికార్డుల వైపు పయనించేలా ఇక్కడ బాలకేంద్రం తయారు చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నారు విద్యార్థులు ఈ యొక్క నృత్యం నేర్చుకున్నటువంటి విద్యార్థులు దాదాపు వీళ్ళు మామూలు విద్యార్థులు కాదు. ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్స్తో పాటు అంటే 10 వరల్డ్ రికార్డ్స్తో పాటు రీసెంట్గా గిన్నీస్ బుక్లో కూడా వీళ్ళు చోటు సంపాదించుకున్నారు. వీళ్ళు చేసినటువంటి కూచిపూడి నృత్యం ద్వారా మరి అత్యధిక ఎక్కువ మంది కూచిపూడి నృత్యాలు ఏదైతే చేసినటువంటి ప్రపంచ రికార్డు ఉందో ఆ రికార్డుని ఇటీవలే హైదరాబాద్లో బీబీసీ ఏబీసీ అకాడమీ ద్వారా చేసినటువంటి ఒక నృత్య ప్రదర్శనలో మరి విద్యార్థులు అయితే వారు ప్రదర్శించేసి ఆదిలాబాద్ జిల్లాకైతే మంచి పేరు తీసుకొచ్చారు. 24 మంది 24 మంది నృత్య కళాకారులు ఈ యొక్క ఏదైతే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం స్థాపించినటువంటి నృత్య పోటీ అయితే ఉందో అందులో అయితే పాల్గొన్నారు. మన జిల్లాకైతే వాళ్ళు ఒక పేరు తీసుకొచ్చారు. మనం చూద్దాం. చెప్పమ్మా, వరల్డ్ రికార్డు సాధించడం గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం పట్ల నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అలాగే ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడ ఉంటావు, ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కైలాష్ నగర్లో ఉంటాను. వరల్డ్ రికార్డ్ రావడం అనేది మామూలు మాట కాదు. ఇది సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? నేను 7th క్లాస్ ఎండింగ్ నుండి స్టార్ట్ చేశాను. అంటే ఒక కూచిపూడినా లేదా ఇంకా శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యము, కథాకళి ఇలాంటివి ఇంకా నేర్చుకుంటున్నావు? కూచిపూడి. ఓన్లీ కూచిపూడి. నువ్వు ఎలా అనిపిస్తుంది? ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అలాగే 10 వరల్డ్ రికార్డు సాధించారు, అందులో కూడా నువ్వు కదా? నా పేరు అక్షయ. గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ని సాధించడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏ నృత్యం చేసావు? కూచిపూడి అంటే ఎంతకాలం నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ? నేను 7th ఎండింగ్ నుంచి నేర్చుకున్నాను. 7th ఎండింగ్ నుంచి. నువ్వు చెప్పమ్మా. నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది కేవలం మా గురువుగారి వల్ల అనేది సాధ్యమవుతుంది. సో నేను ఇది కూచిపూడే నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఇది నేను 2022లో అక్టోబర్ 3 నుంచి వచ్చాను. అంటే ఇక్కడ జాయిన్ అయినాను బాలకేంద్రంలో. ప్రస్తుతం ఏం చదువుతున్నావు? ఇప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. అంటే 4th క్లాస్కి వెళ్ళి నేర్చుకుంటున్నావు. యా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే వాతావరణం ఇక్కడ ఆదిలాబాద్ బాలకేంద్ర వాతావరణం ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది నీకు? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. మా మాస్టర్ గారి వల్లనే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. అందువల్ల మా మాస్టర్ గారికి ధన్యవాదాలు. मैं जानवी हूँ. मैं कुचिपुड़ी डांस सीखती हूँ बालकेंद्रम में आदिलाबाद गांधी पार्क के पास कलेक्टर चौक. तो कुचिपुड़ी डांस है अपने एक्सरसाइजेस में बहुत यूज़ होता है और अपनी बॉडी भी फिट रहती है. और मैं कुचिपुड़ी डांस सीखती हूँ और मैं कुचिपुड़ी में गिनीज वर्ल्ड बुक ऑफ रिकॉर्ड, 10 वर्ल्ड बुक ऑफ रिकॉर्ड और बहुत सारे रिकॉर्ड्स डांस कर चुकी हूँ. సో ఇది చూస్తున్నాం. వీళ్ళందరూ అయితే మరి గిన్నిస్ బుక్ సాధించడం పట్ల అలాగే వరల్డ్ రికార్డ్ సాధించడం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు మరి నృత్య బాల కేంద్రం జ్ఞాన సరస్వతి బాల కేంద్రానికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు అలాగే వీళ్ళకి శిక్షణ ఇచ్చే గురువు మిట్టు రవి మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థుల్ని చక్కగా తయారు చేస్తున్నారు. వాళ్ళు జిల్లాకి పేరు తీసుకొచ్చే విధంగా అలాగే ఒక ప్రపంచ రికార్డులు 10 సాధించడం, అందులో గిన్నిస్ రికార్డు సాధించడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇంతమంది విద్యార్థుల్ని మీరు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకులందరూ కూడా కళాభివందనాలు. నా పేరు మిట్టు. బాలకేంద్రం సూపరింటెండెంట్గా ఇక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నిర్వహిస్తున్నటువంటి బాలకేంద్రంలో 2015 నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నాను. కూచిపూడి నృత్యంలో చిన్నారులందరూ కూడా గత 2023 సంవత్సరంలో డిసెంబర్ 24, 25 తేదీల్లో ఏబీసీ అలాగే భరత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించినటువంటి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో అంటే కూచిపూడి కళా వైభవం మహాబృంద నాట్యంలో బాలకేంద్రం నుంచి 26 మంది చిన్నారులు
పాల్గొని అందులో రాజేంద్ర శబ్దం అలాగే శృంగార లహరి అనే పాట మీద నృత్య ప్రదర్శన మహాబృంద నాట్యం మన ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అంటే నర్తకులు నర్తకిములందరూ కూడా కలిసి చేసినటువంటి మహాబృంద నాట్యంలో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి చిన్నారులందరూ పాల్గొని అక్కడ చక్కటి ప్రదర్శించి గిన్నిస్ రికార్డ్ అయినటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్బురపరిచేలాగా వాళ్ళకు కనువిందాలేగా చేసినటువంటి నాట్యాన్ని చూసి వాళ్ళు గిన్నిస్ రికార్డ్ని మనం కైవసం చేసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నందుకు వీళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి ఇక్కడ ఉన్నటువంటి మా గురువులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు మరింత ఇలాగే రాణించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ కూచిపూడి కళా వైభవంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడా మన భారతీయ సంస్కృతి అనేటువంటి ఈ కళల పట్ల ఆసక్తి పెరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి చిన్నలందరూ కూడా ఫ్రీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో ఇప్పుడు కూడా వీళ్ళని చూసి మరింత మంది చిన్నారి నృత్య కళాకారులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి. అంటే మీరు కేవలం ఒక కూచిపూడి నేర్పుతారా, భరతనాట్యం ఇంకా శాస్త్రీయ నృత్యాలు ఇంకా నేర్పుతారా? వాస్తవానికి నేను వచ్చేసి ఫస్ట్ భరతనాట్యం నేర్పించేది. భరతనాట్యంలో కొంతమంది చిన్నారులందరూ కూడా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఎక్కువ మందిగా కూచిపూడి నాట్యాన్ని నేర్చుకోవాలని మక్కువతో రావడంతో దాన్ని భరతనాట్యాన్ని కాస్త ఆపేసి ప్రజెంట్ అయితే నేను కూచిపూడి మాత్రమే నేర్పిస్తున్నాను. ఈ కూచిపూడిలో పిల్లలందరూ కూడా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్ చేసే వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. థియరీ ప్రాక్టికల్లో తర్ఫీదు ఇచ్చేసి వీళ్ళందరూ కూడా శ్రీ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ పొందిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వాళ్ళు ప్రైవేట్గా అలాగే గవర్నమెంట్ కూడా ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సేవల్ని వినియోగించాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి. అది గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థులకైతే ఫస్ట్ భరతనాట్యం ఆ తర్వాత కూచిపూడి నేర్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా తాము నేర్పినటువంటి ఒక విద్యార్థులందరూ కూడా